నమస్తే రైతు సోదరులారా, చూసారా రైన్ వాటర్ స్టోరేజ్కి కొత్త తీసాము రీసెంట్లాగా తీసుకున్నాను మన దగ్గర. కానీ చాలామంది నేను రీసెంట్గా గమనించేది ఈ వీడియో చెప్పేది వచ్చేది ఏంటంటే ప్లాస్టిక్ షీట్లు వేసేస్తున్నారు కింద. దయచేసి అవి వాడద్దు. ప్లాస్టిక్ అనేది అసలు మనం వాడకూడదు, నేచర్కి విరుద్ధం. అలాంటిది ప్లాస్టిక్లు వాడుతున్నారు. వాటర్ కిందకి ఇంకుతుందంటే ఇంకనివ్వండి. వాటర్ భూమిలోకి ఇంకితేనే దాని భూమి తాలూకా బలం సారం భూమి తాలూకు ఉంటుంది. అంతే తప్పితే చూసి మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కింద ఇటుకలు వేయండి. ఇంకుతుంది అంటే భూమిలోకి ఇంకుతుంది అంటే వాటరు, దానికి అర్థం ఏంటంటే మీ భూమిలో వాటర్ లేనట్టు, ఆ నీరు లాక్కుంటుంది అన్నమాట. సో నేను దయచేసి చెప్తున్నాను, ప్లాస్టిక్ షీట్లు వాడద్దు. అది పద్ధతి కాదు. చేపల చెరువులకి వాటికి వాడుతున్నారు కానీ వాడచ్చే మాకు దీనికి మటు వాడడానికి వీల్లేదు. ఇంకనేమండి భూమిలోకి ఇంకితేనే మనకి అన్ని భూతాల సారం అన్నీ పెరుగుతుంది. భూమిలో కూడా నీరు ఉండాలి. భూమిలో నీరు లేకపోతే మనం ఆల్రెడీ బోర్ల నుంచి నీళ్ళు లాగేస్తాము, చెరువులోంచి నీళ్ళు తోడేస్తున్నాము ఎక్కడికక్కడ. ఆ టౌన్లో అంతా ఫ్రెష్ వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నారు. సింగపూర్లో బీచ్ వాటర్ వాడుతున్నారు. బీచ్ వాటర్ సముద్ర వాటర్ వాడుకోవచ్చు కదా, అది వాడరు. ఈ వాటర్లో రైతులకు ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. సరే వాటి గవర్నమెంట్ అలా తగలాడింది, మనకు మనం ఏం చేయలేము. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కింద ప్లాస్టిక్ షీట్స్ వాడద్దు. నీరు వీలైనంత వరకు భూమిలోకి ఇంకినవ్వండి. అది ఎంత ఇంకితే ఎంత తర్వాత నిలబడిపోద్ది ఆటోమేటిక్గా. చూసారా, మాకు నిలబడిపోయింది. 2 సంవత్సరాలు అయింది, నేను నిలబడిపోతే ఆటోమేటిక్గా నీరు మీకు పైకి స్టోరేజ్ ఉంటుంది. అంటే భూమిలో నీరు లేకపోతే ఇంకుతుంది. అది నెమ్మదిగా ఇంకడం మంచిది, చాలా మంచిది. అది ఇంకుతుంటుంటే మళ్ళీ మట్టి అంతా అక్కడే కుడితే మళ్ళీ మట్టి తీసుకోవడం చేసుకోవడం 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలు చేస్తుంటే రొటేషన్ చేస్తుంటారు. సో ఇలాగా రైన్ వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి. దానికోసం చెప్తున్నాను ఈ వీడియో. లైక్ చేయండి.